సంపాదన సరిపోవట్లేదు, ఇద్దరం సంపాదించాలి, 4 చేతులను సంపాదించాలి. అప్పుడే మన బిడ్డను బాగా ఆలోచించి యోజన చేసి అమెరికాకో ఆస్ట్రేలియాకో పంపొచ్చు. పంపితే ఏమవుతుంది, చిట్ట చివరికి వాడు అక్కడే ఉండిపోతాడు. డాలర్లు కొన్ని రోజులు పంపుతాడేమో కానీ చిట్ట చివరి వయస్సులో వాడు మన చావుకు వస్తాడో రాడో కూడా తెలియనటువంటి దుస్థితి ఉంది. అందుకు కాబట్టి పరాయి వాడు మొన్నటికి మొన్న 2047 వచ్చేసరికి ఈ హిందూ దేశంలో హిందూ ఎవడు ఉండడు అని శపథం చేశాడు. మనం ఎంత శపథం చేస్తున్నాం? ఎవడరా నువ్వు చెప్పింది ఈ దేశంలో నా హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికి నా పిల్లలకు ప్రతినిత్యం లేవగానే సూర్య నమస్కారం చేయమని చెప్తున్నామా? లేవ స్నానం చేయగానే నువ్వు దేవుడికి దండం పెట్టుకొని కాసింత బొట్టు పెట్టుకోమని చెప్తున్నామా? బొట్టు మనకే ఫ్యాషన్, మనమే కనపడకుండా పెట్టుకుంటాం. చిన్న చీమకాలంత బొట్టు పెట్టుకుంటే ఫ్యాషన్ అంట, మ్యాచింగ్ పెట్టుకుంటే అంతకంటే ఫ్యాషన్ అంట. ఈ ఫ్యాషన్ దరిద్రం ఎక్కడుంది? మన భారతీయ సనాతన ధర్మంలో ప్రతి ఆచారం శాస్త్రీయత ఉంది, ఆధ్యాత్మికత ఉంది, ఆరోగ్య తత్వం ఉంది. బొట్టులో ఏముందమ్మా అని అడగండి. బొట్టులో ఏముంది అంటే ఇడా పింగళ సుషుమ్న నాడుల మధ్యలో మీరు కలిగించేటువంటి ప్రేరణ వల్ల ఒక స్త్రీమూర్తికి, ఇల్లాలకి ఒక ఆలోచన విధానం పెరుగుతుంది. అలా కాబట్టి ఇంటికి ఇల్లాలే దీపం కాబట్టి ఆమె అటు కుటుంబాన్ని ఇటు కుటుంబాన్ని సమన్వయం చేసుకునేది కాబట్టి ఆ సమన్వయం చేసుకోవడానికి వచ్చే మంచి ఆలోచన కోసం ఆ బొట్టు పెట్టుకునేది. మా లక్ష్మీదేవి లాగా ఉన్నావు అనేవాళ్ళు పెద్దవాళ్ళంతా ఆ రోజులలో. ఈ రోజు బొట్టు పెడితే ఎక్కడి నుండి వచ్చినవే, ఊరు నుండా అని అడిగేటువంటి అమ్మ నాన్న, ఈ పోరు ఎంత ఫ్యాషన్ లేదు అని అడిగేటువంటి అమ్మ కూడా ఉంది. అది కాదు మనకు కావాల్సింది. నిండుగా ఇది నా ధర్మం యొక్క చిహ్నం. ఇది గుర్తు చేయడానికే మన దేవాలయాలలో హనుమాన్ దేవాలయానికి వెళ్తే సింధూరం ఉంది, శంకరుడి దేవాలయానికి వెళితే విభూది ఉంది. ఏదో ఒకటి పెట్టండిరా మీ నుదుట్లో. అది లేకుండా చేసేటువంటి వాళ్ళు పక్కన చాలా మంది ఉన్నారు. మీ ఇళ్లలో మీ పిల్లలకు దూరంగా మీరు బ్రతికినప్పుడు పక్కన వాడు ఎలాంటి మోసం చేస్తున్నాడో మనకు తెలియాలి. ఈ రోజు మన పిల్లలు మనకు కాకుండా ఎందుకు పోతున్నారంటే ఒంటరితనంలో నలిగి ఒంటరిగా ఉన్నటువంటి వాళ్ళు ప్రేమ కరువై ఎవడైనా 4 రోజులు మాట్లాడితే వాడు ప్రేమించేవాడు అనుకుని మన పిల్లలు మనకు తెలియకుండా లవ్ జిహాద్ అనేటువంటి ఒక కార్యక్రమంలో మన వాళ్ళు ఉన్నారు. అయితే పెద్ద పెద్ద ఇళ్లలో సగం మంది చెప్పకుండా అలాంటి పరిస్థితులు వస్తాయి, ఇల్లు ఖాళీ చేసిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది ఏదో ఎక్కడికో వెళ్తున్నారు. కానీ చాలా చోట్ల కాదు. కేరళ నెంబర్ 1 ప్లేస్ అయితే మన ఇండియాలో భాగ్యనగరం 2వ స్థానంలో ఉంది. మనం అందరం భాగ్యనగరంలోనే ఉన్నాం. మన పిల్లలు చదువు చిక్కుకునే చోట, ఉద్యోగం చేసే చోట, అన్ని చోట్ల ఈ జిహాద్ ఉంది. ఇప్పుడు కొత్తగా TCS లో జరిగిన సంఘటన మీరు న్యూస్ చూస్తే తెలుస్తుంది. సీరియల్ కాకుండా అందరూ సీరియల్ ముందు ఉంటే ఏం జరుగుతుంది బయట, మన పిల్లల్ని మనం ఎట్లా కాపాడుకోవాలి అన్నది తెలుస్తుంది. ఎందుకంటే మన జాతి ఇంకా కొన్ని వందల సంవత్సరాలు ఉండాలి అంటే మన పిల్లలు మనతో ఉండాలి. మన పిల్లని వాడి రక్తంతో వాడు పిల్లల్ని కలాలని యంత్రంలాగా మన పిల్లల్ని లవ్ పేరుతో మోసం చేసి పెళ్లి చేసుకొని 10 మందిని కనేటువంటి యంత్రంలాగా తయారు చేస్తున్నాడు. 10 మందిని కన్న తర్వాత కూడా ఆ అమ్మాయి ఇష్టపడకపోతే దుబాయ్కి అమ్ముతున్నాడు, ఆర్గాన్స్ అమ్ముతున్నాడు. లేదు అంటే ముక్కలు కోసి 32 ముక్కలు ఫ్రిడ్జ్ లో పెట్టి ఒక్కొక్క ముక్క సూట్ కేసులో తెచ్చి బయటపడేసేటువంటి దౌర్భాగ్యులు ఉన్నారు. దాన్ని లవ్ జిహాద్ అంటారు. చెప్పినా చెప్పకపోయినా ఈ దీనికోసం మీకు ఎవడు వాడు అలా కనబడ్డు. వాడు బొట్టు పెడతాడు, వాడు స్మార్ట్ గా ఉంటాడు, బండి మీద ఎదురుగా ఉంటాడు. ఆలోచించండి, పిల్లల్ని బయటకి వెళ్ళేటప్పుడు కానీ వాళ్ళతో మనం ప్రతినిత్యం మనం ఉండేటువంటి సాన్నిధ్యం ఎట్లా ఉందో చూడండి. అది కాదు అంటే వీళ్ళు ఇలా వెళ్తారు. నిరంతరం కళ్ళల్లో పెట్టుకొని కాపాడుకోవాలి మన బిడ్డల్లో. లేదంటే ఏమవుతుంది, ఒకరు పోయిందిలే అని కాదు, ఓ 10 మంది శత్రువులు అక్కడ పుడుతున్నారు, మన అమ్మాయి ఒక టికెట్ తక్కుతుంది. మరి మిగతా వాళ్ళన్నా మన వాళ్ళు, మనకు ఉన్న వాళ్ళని మనం 10 మందికి అంటామా? మనం కనము. ఎందుకంటే అప్పుడెప్పుడో గోడల మీద రాశారు, ఒకరు వద్దు ఇద్దరు ముద్దు, లేకపోతే ఇద్దరు హద్దు ఒకరు ముద్దని ఆ పిచ్చోళ్ళు రాస్తే అందులో కూడా మనమే ముందున్నాం. ఎందుకంటే ప్రపంచ జనాభా మొదట్లో ఉంది, ఇండియా సెకండ్లో ఉంది అని అప్పుడు అన్నారు. అన్నప్పుడు మనమే ముందుగా ఆపరేషన్ చేసుకున్నాం. మరి ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కడు ఎందుకు చేసుకోలేదు? అందరికీ ఒక సూత్రం ఎందుకు లేదు? వాడు చేసుకోడు. వాడు 4 పెళ్లిళ్ళు చేసుకుంటాడు, 10 మందిని కట్టాడు ఒక్కొక్క పిల్లానికి. వాడు 40 మంది వెళ్తాడు, మనోడు ఒక్కడే ఉంటాడు. ఈ 40:1 4 తరాల్లో ఎక్కడ ఉంటుందో ఆలోచించండి. అది అందుకే అంత ధైర్యంగా వాళ్ళు ఆ మాట చెప్పారు. ఇక రెండో రకం కుటుంబాల్ని, నీలో ఉన్న నీరసాన్ని, నీలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థని, నీలో ఉన్న అనారోగ్యాన్ని అన్నిటినీ వాడు పోగు చేసుకొని, అమ్మా మీ ఆయన బాగా అవుతాడా, లేకపోతే మీ ఆయనకు పక్షవాతం వచ్చిందా, 4 రోజులు ఈ ప్రేయర్ చేయమ్మా, 4 రోజులు ఇక్కడికి రమ్మా అని
మాయ మాటలు చెప్తే అయోమయంలో మన వాళ్ళు వెళ్ళి కుటుంబాలు చక్కగా నిండుగా లక్ష్మీదేవి లాగా ఉన్నటువంటి ఆ తల్లి 4 రోజులలో ముండమోసిందల్లాగా పొట్టు గాజులు తీసేసి ఇంటి ముందు ముగ్గు తీసేస్తుంది. మన వాళ్ళు మనకి బయటికి ఎందుకు వెళ్తున్నారు అంటే మన ప్రయత్నం ఏమీ లేదు. ఎవడు పాపం మాడితే పక్కన జరుగుతున్నా మనకు తెలియదు. ఆ పక్కింటికి వచ్చిన పొగ మన ఇంటికి వస్తుందని ఎందుకు గ్రహించలేకపోతున్నాం? తెలియట్లేదు. దానివల్ల వచ్చే నష్టం. మరి పక్కన ఈ ఎండాకాలంలోనే మీరు చూస్తే సెలవులలో 60 ఏళ్ళు దాటిన అమ్మలందరూ చేతికి ఒక జోల వేసుకొని పాంప్లెట్లు పంచుతూ ఉంటారు కూడలి సభలకు. మన 60 ఏళ్ళ అమ్మలు ఎంతమంది బయటకు వచ్చి నాన్న ఎండలో ఎందుకు తిరుగుతారా, రండి ఇక్కడ కూర్చోండి, నేను భారతం కథ చెప్తాను, భాగవతం కథ చెప్తాను, లేదా 4 శ్లోకాలు చెప్తాను. ఎంతమంది అమ్మలు చెప్తున్నారు? అమ్మమ్మలో అసలు అమ్మమ్మ ఇంట్లో ఉంటే కదా, నానమ్మ దగ్గర ఉంటే కదా, అవకాశమే లేదు. పోనీ అలా అక్కర్లేదు, మనమే చెప్తున్నామా? మనకి రావాలి కదా, మనం వినాలి కదా, సమయమే లేదు. ఉన్నది 24 గంటలే. 24 గంటల సమయం ఎప్పుడైనా అంతే ఉంటుంది. ఆనాటి మేధావి అయినా ఈనాటి సోమరిపోతైనా 24 గంటల సమయం ఉంటుంది. ఎన్ని అద్భుతాలు చేయాలన్నా 24 గంటల్లోనే చేయొచ్చు. కాబట్టి మన పిల్లల్ని మనం కాపాడుకోవాలి అంటే మనం చేయాల్సినటువంటి ప్రయత్నం, మన హిందూ ధర్మాన్ని ప్రతిరోజు మన ఇల్లు హిందూ గృహంలాగే ఉండాలి. కట్టు బొట్టు ఏదో ఈ రోజు మనకి ఇలా ధ్వజాలు కనపడుతున్నాయి కాదు, ప్రతి ఉగాది రోజు పెట్టుకున్న ధ్వజం మాయగానే మళ్ళీ పెట్టుకునేటువంటి, ఇంటి మీద ధ్వజం ఉంది, ఇంటి ముందు తులసి ఉంది, ముగ్గు ఉంది, నా నుదుటి మీద బొట్టు ఉంది అనే వాళ్ళు ఎంతమంది? మనకి లేదు. ఎందుకంటే ఇది అవునన్నా కాదన్నా నన్ను పోయిన తర్వాత తిట్టుకున్నా మనకేంటంటే గుడికి వెళ్ళి బయటికి రాగానే కడుక్కునేటువంటి మాతృమూర్తులు కూడా చూశాను. అది మోటుగా కనిపిస్తుందట. మరి నాకు అర్థం కాలేదు. పక్కన వాళ్ళని చూస్తే కూడా ఐఏఎస్ ఆఫీసర్ శుక్రవారం చక్కగా కుర్తా పైజామా వేసుకొని మంచిగా టోల్పి పెట్టుకొని పోతాడు. మనకేం దరిద్రం వచ్చిందో మనకు తెలుస్తలేదు. పక్కనోడు 24 గంటల మెడలో చీర వేసుకొని పోతాడు. మనకేం దరిద్రం వచ్చిందో తెలియదు. మనం మాత్రం కావాల్సిన మన చిహ్నమైనటువంటి బొట్టు పెట్టుకోవడానికి మనకు అర్థం కావట్లేదు. చివరిగా ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను. ఒక అమ్మాయి, మన అమ్మాయి ఇలాగే లవ్ జిహాద్లో కొట్టుకుపోయింది. అంతకుముందు మాత్రం ఫ్యాషన్ పీరియడ్ లాగా పొట్టి మినిమైజ్ చేసి మిడిల్ని వేసుకున్న అమ్మాయి, ఆ మినిమైజ్ చేసుకుని వెళ్ళినటువంటి అమ్మాయి మొత్తానికి వాడి మాయలో పడ్డది, పెళ్లి చేసుకుని పోయింది. ఆ తర్వాత ఆ అమ్మాయి కనబడింది ఏంటంటే ఒక బుర్కాలో. ఎవరు అడిగారు నాలాంటి వాళ్ళు, అమ్మ మొన్నటి దాకా చూస్తేనేమో చిన్న బట్టలు వేసుకొని బట్టలు ఇట్లా కనబడ్డావు కదా, ఇప్పుడు నీకు గాలి ఆడుతుందా? అసలే ఎండాకాలం ఈ నల్లది ఇలా వేసుకుంటే నీకు గాలి ఆడుతుందా అంటే మా ఇంట్లో ఒప్పుకోరు అన్నదంట. మరి 18-20 సంవత్సరాలు వచ్చే వరకు ఈ ఇంట్లో ఎట్లా ఒప్పుకున్నారు? మన ధర్మం మనకు తెలియదా? మనం ఇలాగే ఉండాలి. పొద్దున పండగ, రాత్రి ఇలా పడుకోండి, పొద్దున్నే లేవండి, లేవగానే మన ఇల్లు వాకిలి ఊడ్చుకోవడంలోనో లేకపోతే మనకి పనులు ఉంటే ఆ మామిడాకులు కట్టడంలోనో మనం చేయాల్సినటువంటి సంస్కృతి సంస్కారాల్లో ఏది చేయాలి, ఎలా చేయాలి? ఆ దేవుడు పంచపాత్రకు అడుగుతారా, ఇంకేదైనా అడుగుతారా? ఇవి చేయిస్తున్నామా? అమ్మో బాగా చదువుకోవాలి. ఆడపిల్లైనా మగ పిల్లైనా మనకి ఇల్లే ఉన్నారు. ఎక్కువ చదవాలి. ఆ చదవడం కోసం పండుగ రోజైనా పండుకొని ఇస్తాం 10 గంటల దాకా. ఇది కాదు మన ధర్మం. ఈ ధర్మాన్ని నిలబెట్టుకునేటువంటి బాధ్యత మనది. కాబట్టి ఈ రోజు కాదు, మనమల మునిమనమల వరకు కూడా ఈ దేశంలో హిందుత్వమే ఉండాలి. ఇది హిందూ దేశంగానే ఉండాలి. హిందూ ధర్మమే పరిడవిల్లాలి. ప్రపంచంలో ఇది ఒక్కటే హిందూ దేశం ఉంది. ఇది కనుక పోయిందంటే మనకు అసలు పుట్టగతులు లేవు, ఇంకెక్కడా ఉండవు. మళ్ళీ ఇంకొక ఔరంగజేబు లాంటి వాడు వచ్చాడంటే అందరూ శుద్ధి చేయించుకోవాలి, జట్టు పొట్టు అన్ని తీసేయాలి. అలా కాదు అనుకుంటే ప్రతి ఇంట్లో ఒక శివాజీ మహారాజుని కనండి, లేదంటే హెడ్డేవార్ లాంటి ఒక గొప్ప దార్శనికుని కనడం కోసం మనం ప్రయత్నం చేయాలి. అది మనం చేయాల్సినటువంటి ప్రయత్నం. హిందూ సమ్మేళనాలు అనగానే ఎవరు ఎప్పుడు పిలుస్తారో, ఎంతసేపు కూర్చోబెడతారో, ఏం చేస్తారో అనేటువంటి వస్తారో రారో అని మన సభికులు కూడా చాలా మంది కార్యకర్తలు కూడా 10 నృత్యాలు పెడదాం, 10 ఇది పెడదాం కాదు. ఈ ధర్మం మీద భక్తి అనురక్తున్న వాళ్ళు వాళ్ళే వస్తారు, కూర్చుంటారు, ఇంకో 10 మందిని తయారు చేస్తారు. అంతే తప్ప నృత్యం చేయించినాక ఆ తల్లిదండ్రి ఆ 10 మందిని తీసుకుపోయి, ఈ పాట పాడిన తర్వాత వీళ్ళని తీసుకుపోయి, ఇది కాదు. ఎవరో పిలవడం కాదు. ఇది ఇంతే చిన్న కాలనీనా? ఏ ఇంటి ముందు నుండి వచ్చినా కూడా ఇంతమంది వస్తారు కదా. ఎక్కడో ఉన్నాం. ఆఖరికి మన స్థితిగతి ఎట్లా అయిందంటే, సత్యనారాయణ వ్రతం ఎవరైనా పిలిస్తే అక్కడున్న ఫ్రెండ్కి ఫోన్ చేసి ఎన్నో కథ జరుగుతుంది అని అడుగుతాను చూడు. ఆ దరిద్రపు వ్యవస్థ మానేసి నా ధర్మంలో ఉండేటువంటి గొప్ప లక్షణాలు ఏంటి, ఒక్కొక్క కథలో ఏం చెప్పారు, ఒక గొల్లవాడు పూజ చేసినా, ఒక రాజుడు పూజ చేసినా, ఒక వైశ్యుడు పూజ చేసినా పూజా తత్వం ఏంటి అది తెలుసుకోవాలి. కాబట్టి మన ధర్మాన్ని కాపాడుకునేటువంటి మార్గంలో మనం వెళ్దాం. ఇది నా దేశము వీరు సోదరుడు.
ఇది నా కోరికలు ఎల్లుకున్నది, ఇంతే పుట్టి జీవించి చెందుదు సంగతి, ఈ ధరారజములోన దొర్లాడి ఈ తల్లి నర్చింతు పరాదేవి గాని. అందరం భారత మాతను కొలుద్దాం, భారతీయ సంస్కృతి అయినటువంటి ఈ సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం. జయ శ్రీరామ్.